సో మీరు పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 చూసే ఉంటారు కదా గైస్. పార్ట్ 2లో నా పార్ట్ 2లో ఏం జరిగిందో మీకు కూడా తెలిసిందే. పార్ట్ 3 ఎందుకు వచ్చినా అంటే ఒక క్లియర్గా చెప్పబోతున్నా ఇప్పుడు మీకు. సెకండ్ ఇయర్లో ఏమైందంటే స్టార్టింగ్ ఆఫ్ ద కాలేజ్ గైస్. ఇది కొంచెం రివర్స్ మాట. నాకు అర్థం కాలేదు సార్. నా కాలేజ్ లైఫ్లో ఎట్లయితే జరిగిందో మీరు పాట చూడండి, మీరు కూడా ఎట్లయితే జరిగిందో ఇది కూడా అంతే. నేను అక్కడ ప్రపోజ్ చేసినానా, ఇక్కడ కూడా ప్రపోజ్ చేసిన. సో స్టార్టింగ్ ఆఫ్ ద కాలేజ్ గైస్ ఏం జరిగిందంటే నేను సైలెంట్ ఉన్నా, ఆమె సైలెంట్ ఉండే గైస్. నేను ఇంకా ప్రపోజ్ చేయలే. నేను ప్రపోజ్ చేసినా అనుకో ఉన్న ఫ్రెండ్షిప్ స్మాష్ అయిపోతుంది. అందుకే నేను ప్రపోజ్ చేయలే. నాకు టైం వచ్చినప్పుడు ప్రపోజ్ చేసేసిన గైస్. ఇంకోటి ఏంటంటే గైస్, ఆమె నన్ను చూస్తుంది, నేను కూడా ఆమెను చూస్తున్నా, లైక్ తీసుకున్నా. అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో చాక్లెట్స్ పంపిస్తున్నా. ఇంకోటి ఏంటంటే నా లైన్ మంచి క్లియర్గా ఉండే గైస్. వాళ్ళ ఫ్రెండ్స్తో చాక్లెట్స్ అయితే పంపించిన గైస్. ఆమెకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం గైస్. ఏంటంటే లాస్ట్ కొంచెం ముందుకు పోతే ఏమైందంటే గైస్, నాకు చెప్పాలంటే నాకే బాగా అనిపిస్తుంది. నీరు దాటుకుంటూ సాగిపో మా ఫ్రెండ్స్కి ఇంకా వాళ్ళ ఆమెకు కూడా తెలవాలని చెప్తున్నా. చెప్పిన లాభం లేదు గైస్ నాకు కూడా. ఇంకోటి ఏంటంటే గైస్, నేను ఎప్పుడు ప్రపోజ్ చేసి ఫస్ట్ నా లైన్ క్లియర్గా ఉండే గైస్. నేను ఆ రోజు చెప్పే లోపల ఒకడు వచ్చిండు మెరుపుతిగా ఇట్లా పోయి ఇట్లా వస్తుందా అని. వాడొచ్చి చల్లిండు ఉప్పు ఇట్లా సూపర్గా ఉండే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎందుకురా నా జీవితం అనుకున్నా. సరేలే అయిపోయిన, వాడు ప్రపోజ్ చేసాను, నేను గమ్మనున్నా. సరేలే అయిపోయింది. నేను ప్రపోజ్ సెప్టెంబర్ 21కి అయితే ప్రపోజ్ చేసేసిన. డైరెక్ట్ రిజెక్ట్ చేసింది. నేను కూడా నేను ప్రపోజ్ చేసిన ఒక లెటర్లో రాత్రినంత లెటర్ రాసి అలసిపోయినా. దాని తర్వాత నెక్స్ట్ డే ఇచ్చేసిన. దాని తర్వాత వెళ్ళిపోయింది ఇంటికి పోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఏమైందంటే పిలిచింది లాస్ట్ బెంచ్కి రా అని. కానీ నేను పోలే, నా చెంపైన వాళ్ళు కొట్టుతుంది ఏమైనా చేస్తుంది అనేసి గమ్మనున్నా గైస్. దాని తర్వాత ఏమైందంటే నాకు లెటర్ ఎందుకు ఇచ్చినావు, నువ్వు లెటర్ ఇవ్వడం వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది, నువ్వు అప్పుడు చెప్తే నేను ఈ పార్టీకి ప్రపోజ్ చేస్తుండే అని చెప్పింది కదా. సరే నేను అప్పుడు భయపడుతుండే, అందుకే నేను ఇప్పుడు ఇచ్చిన అని చెప్పిన. దాని తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చింది గైస్. ఫస్ట్ అయితే ఇప్పుడైతే వీళ్ళిద్దరిది రిలేషన్షిప్లో ఉందో, ఫస్ట్ వీళ్ళిద్దరిది బ్రేకప్ అయిపోయాను అనుకున్నా గైస్. దాని తర్వాత తెలిసింది ఫస్ట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి నన్ను ఒక రైట్ సైడ్ ఇచ్చింది గైస్. సరే ఊక్కున్నా, మళ్ళీ ఇంకొకటి ఇచ్చింది గైస్, ఊక్కున్నా. అరే నేను మళ్ళీ వాడిని ఎందుకు కొట్టడం అనేసి నేను ఊక్కున్నా. మళ్ళా నెక్స్ట్ డే కొంచెం వాడొచ్చి నాకు సారీ చెప్పడం, నేను మళ్ళీ సారీ చెప్పిన. సరే వద్దు మనకొద్దు. దాని తర్వాత ఒక్క రోజు వచ్చింది చూడండి, నేను మంచిగా డ్యాన్స్ చేసిన. లోపల బయట డ్యాన్స్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది, అరే ఇట్లా చేస్తున్నా అనేసి ఇలా తెలిసిపోతుంది అనేసి లోపలనే కుసుగునా. దాని తర్వాత ఇంకోటి వచ్చింది గైస్. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఇంకోటి ఏంటంటే వద్దునే, నాకు ఇంకా మస్తు బాగా అనిపిస్తుంది గైస్ నేను చెప్తే. దాని తర్వాత ఏమైందంటే గైస్ కొన్ని రోజుల తర్వాత తన బర్త్డే వచ్చింది.
దాని తర్వాత థ్యాంక్ యూ అని చెప్పింది. సో ఓకే అంతా అయిపోయింది. దాని తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏదో ఉండే భోగియో ఏదో ఉండే, నాకు కూడా అంత ఐడియా లేదు. దాని తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కేక్ ఇవ్వతుంది తెప్పించిందంటే నాతో కష్టమనేది లేని నాకు మస్తు గుండెలో జలుకుమన్నది కదా. సార్ లైట్ తీసుకున్నాను నేను కూడా. ఇంకోటి ఏంటంటే లేదు కదా కన్నీరు దాటుకుంటూ నేను ఇంకా ఏం చెప్పలేను కదా. నాకు ఇంకా బాగా అనిపిస్తుంది తన ఇట్లా చేసిందంటేనే బాగా అనిపిస్తుంది. సో అయిపోయినాయి. కేక్ కూడా తిన్నది, అందరం మంచిగా హ్యాపీగా ఉన్నాం. దాని తర్వాత వాడు వెళ్ళిపోయాడు. వాళ్ళ ఎవరైతే కేక్ తెప్పించానో వాడు వెళ్ళిపోయాడు. వాడు ఇక్కడ లేడు, ఎందుకు లేడో తెలియదు. వీడు ఏం చేస్తున్నా నాకు ఏం అర్థం కాదు. వాడు ఎందుకు వెళ్ళిపోయినా నాకు ఇప్పటికి కూడా అర్థమవుతలే. సో గైస్ ఇంకోటి ఏంటంటే బర్త్డే అయిపోయింది, మొత్తం అయిపోయింది. లాస్ట్కి తనకి చెప్పిన కేక్ ఎవరికి ఇవ్వాలి, పేదవాళ్ళకి పంచేలా వద్దా అంటే పనిచేసేయి, ఇంకా అందరు కూడా హ్యాపీగా అవుతారు. సరే నేను ఇంకా మా ఫ్రెండ్ బైక్ తీసుకొని అందరికీ పనిచేసినాం గైస్. ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం అయిపోయింది గైస్. దాని తర్వాత గణేష్ నిమజ్జనం రోజు ఆమె డ్యాన్స్ చేస్తుంది. మొత్తం లొల్లీలు మొత్తం అందరూ డ్యాన్స్ చేస్తారు. ఆమె అలసిపోయింది, వాటర్ అడిగింది. సరే నేను వాటర్ ఇచ్చేసిన. మొత్తం అయిపోయింది. దాని తర్వాత తన బర్త్డే అయిపోయింది, మొత్తం అన్నీ అయిపోయింది గైస్. ఇంకా అక్కడ నుంచి మొత్తం ఒక్కొక్కరికి చూసుకొని ఐడి కాంటాక్ట్ కావడం, ఇంకా ఏం చెప్తారేమో గైస్. నాకు మస్తు బాగా అనిపించింది. చేసేది ఏం లేదు. ఇంకోటి ఎంటర్ అయ్యిండ దాకా ఇంకేం చెప్తారు గైస్. ఎంటర్ కాకముందు నేను ఏం చేయాలో ఆలోచించా. ఇంకోటి నా పక్కన ఉంటూ నన్నే మోసం చేసిండు. దాని తర్వాత మనోడు ఏం చెప్పిందంటే ఎవరిని చూస్తున్నావురా అన్నాడు గైస్. లేదు ఎవరిని చూస్తలేదంటే ఆమె అక్కడి నుంచి నవ్వుతుంది. ఈమె నవ్వుతుందంటే దీనికోసమా నవ్వినా అప్పుడు అనుకున్నా కదా. అబ్బా సరేలే అయిపోయింది. దాని తర్వాత నేను మళ్ళీ చాక్లెట్ ఇచ్చిన, నా తప్పు. దాంట్లో ఏం రాసిందంటే ఒక చిట్టిలో రాసి ఇచ్చింది కదా నాకు, లవ్ లెటర్ కూడా కాదు. ఇంకోటి ఏంటంటే ఆ చిట్టిలో ఏం రాసి ఇచ్చిందంటే ఫస్ట్ తప్పు అవ్వదు నాది చాక్లెట్ ఇవ్వడం. ఆ చాక్లెట్ ఎందుకు ఇచ్చినారా అర్థమైపోయింది. నేను ఇప్పటికీ ఆలోచిస్తున్నాను చాక్లెట్ ఎందుకు ఇచ్చినాను అని. సరే చిట్టిని ఏం చెప్తున్నా చూడండి. ఆ చిట్టిలో ఏముందంటే నేను ఎవరిని నిన్నే కాదు ఎవరిని కావాలంటే ఫ్రెండ్స్ లెక్క ఉన్నాము, నిన్నే కాదు ప్రపంచంలో ఎవరిని అన్నది గైస్. ఓకే నేను కూడా ఓకే అన్నా. చలో రైట్ అయిపోయింది. సో ఇట్లా చెప్పింది గైస్. ఇంకోటి ఏంటంటే సో నేను కూడా ఓకే అని చెప్పిన. ఆమెకి ఇంకా తెలుసు నేను చేస్తున్నట్టు. నాకు నచ్చండి నువ్వు లాస్ట్కి వచ్చేసరికి కాలేజ్ అయిపోయే రోజు లాస్ట్ డే వైట్ డ్రెస్ వేసుకొని వచ్చింది. చలో రైట్ అయిపోయింది. ఒక ఫోటో దిగుతామంటే వద్దన్నది. సరే ఓకే అన్న నేను కూడా. ఎందుకు అబ్బాయిలతో దిగాలి, కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను కూడా దిగాలి. సో వద్దు అన్నది. నేను కూడా ఓకే అన్న. చలో రైట్ అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగిందంటే గైస్ ఏం జరగలే. లాస్ట్ డే కాబట్టి అందరూ ఎటు వాళ్ళు అటు డిస్పాచ్ అయిపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి పోయింది, నేను మా ఫ్రెండ్స్తో బయటికి పోయినా. కానీ ఇంకోటి ఏం జరిగిందంటే గైస్
ఆ చిట్టి కొంచెం నన్ను మోసం చేసింది. ఎవరిని చెయ్యా ఇట్లా ఇట్లా చేస్తుందా అంటే నా చెవుల పోలు ఏం లేవు తెలుసా. దాని తర్వాత అయిపోయింది కదా, లాస్ట్ డే మొత్తం అందరూ వాళ్ళు డిస్పాచ్ అయిపోయారు. డిస్పాచ్ అయిపోయిన తర్వాత నేను చాటింగ్ చేస్తున్నాను, ఆమె రిప్లై ఇస్తూనే ఉంది. కొన్ని రోజుల తర్వాత నేను చాటింగ్ చేస్తున్నా, ఆమె చాటింగ్ మొత్తానికే బంద్ చేసింది. సరే నేను కూడా చాటింగ్ కూడా ఆపేసిన. దాని తర్వాత ఇంకోటి తెలిసింది గైస్. నాతో ఏం చెప్పిన, ఎవరిని చెయ్య, ప్రపంచంలో ఎవరిని చెయ్య, ఫ్రెండ్స్ లెక్క ఉన్నాము, ఫ్రెండ్ లెక్కనే ఉన్నాము అంటే ఇదా నువ్వు చేసేది ఏంది, పోయి వేరేం చేస్తావా. ఓకే సరే వేరేం చేసినావు, మళ్ళీ నాతోనే అబద్ధం. సరే నేను తప్పు చేసే వదిలేయి, నేను తప్పు చేసిన, నేను తప్పు చేయలే. అలాంటిది నన్ను వాడు చెప్పిండు, నేను చెప్పలే. నువ్వు నన్ను తప్పు అనుకొని వాడిని ఎట్లా చేస్తున్నావు నాకు అర్థమవుతలే. వాడైతే బుక్ చెప్పమన్నాడో అది నేను కాదు, వాడు చెప్పిండు. సరే ఇంకోటి అయితే అన్నావు, నేను ఆయన కోసమే వస్తున్నా, నేను జీవితంతో ఆయన కోసమే ఉంటా అంటే వావ్ సూపర్, గుడ్ జాబ్. నేను అప్పటికే ఫ్లాట్ అయిపోయినా, లైట్ తీసుకున్నా. అరే ఈమె డైరెక్ట్ వాళ్ళ ఫ్రెండ్తో చెప్తున్నా అంటే నాతో చెప్తున్నా అంటే నేను అప్పటికే అర్థం చేసుకోలే. సరే లైట్ తీసుకున్నా, ఓకే డన్, ఏమైనా నాతో ఉంటుందా అని అప్పటికే డౌట్. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వచ్చి చెప్పిండో గుండె జలుక్కుమన్నది. అసలు అమ్మాయిలు ఎందుకు వస్తారో మా జీవితంగా అర్థమవుతలే. అరే నువ్వు ఆగ్రా కట్. ఇంకోటి ఏంటంటే గైస్, ఇంకోటి మనం ఒకటి ఆలోచించాలి గైస్. అమ్మాయిలకి మనం ప్రపోజ్ చేసే ముందు ఆలోచించాలి, అరే ఈమె మంచిగా ఉందా, ఈమె ఓకేనా. సరే లైక్ సరే ఓకే ఈమె మంచిగా ఉందంటే ఫస్ట్ ఆమె డీటెయిల్స్ కనుక్కోవాలి, అన్నీ కనుక్కోవాలి గైస్ అంతే. ఇంకా నచ్చిన అమ్మాయిని లవ్ చేయండి, నచ్చిన అమ్మాయిని పక్కన పెట్టేసి ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకొని గైస్. ఇంకా నేనైతే చెప్పిన మీ లైఫ్ మీ ఇష్టం గైస్. ఇంకా ఏంటంటే గైస్, నాకు ఇంకా మస్తు బాధ అనిపిస్తుంది గైస్, ఎందుకంటే అంతా 2 years నుంచి లవ్ చేసిన. ఇంకా ఏంటంటే మీరు పార్ట్ 2 చూడండి, పార్ట్ 3 కూడా చూడండి. కొంచెం సాడ్నెస్ అని ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చెప్పలేను గైస్. ఇంకోటి ఏంటంటే గైస్, అసలు మా అమ్మాయిలు మన జీవితానికి ఎందుకు వస్తారో తెలియదు. అది బొమ్మనో ఆటనో, ఒక బొమ్మ ఉంటుంది అది దాన్ని చుట్టంగానే ఎగిరిపోయి అది ఆడవస్తుంది. వావ్ సూపర్. అదే అమ్మాయిలు మనని ఆటగాళ్ళు అనుకుంటారు. మనం ఆటగాళ్ళు అయినామనుకో మనం ఏందో చూపిద్దాం. ఇంకోటి ఏంటంటే గైస్, మనము ఒకటి అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఎవరితో చాటింగ్ చేస్తారో, ఎవరితో ఫోన్ కాల్ మాట్లాడుతారో, కానీ అవి చెక్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ సీరియస్ వాళ్ళకుంటే కానీ చెక్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే అసలు ఎందుకు సరే మా లైఫ్లోకి మాకు అర్థం కాదు. పోయి వేరేని చేయడం, అక్కడ నుంచి థర్డ్ పర్సన్ రావడం, ఇంకా వాడు బలి కావడం, వాడు ఎట్టైనా పోనీ. సరే ఓకే డన్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ గైస్ ఒక చెప్తున్నా గైస్, ఫస్ట్ మనం ఒక అమ్మాయిని చేస్తాం గైస్. చేసిన తర్వాత థర్డ్ పర్సన్ వస్తుంది. థర్డ్ పర్సన్ వచ్చిన తర్వాత ఎవరైతే చేస్తారో వాళ్ళు నైట్ అయిపోతారు, వీళ్ళిద్దరు చేసుకుంటారు. వాడు ఏం కావాలా, ఏం చేసుకుంటారు, వాడు బలి అవుతాడు. తర్వాత చెప్పు, చెప్పినంత చెప్పినా గైస్, ఇంకా నేను ఏం చెప్పలేను. ఇంకా కొన్ని రోజులైతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఎట్లయినా. నేను సైడ్ సింగిల్ పర్సన్గే మనం గైస్. ఇంకోటి ఏంటంటే మనము అమ్మ నాన్న చెప్పిన సంబంధం చూసే లవ్ చేయాలి గైస్ అంతే. బయట వేరే వాళ్ళని చేసి మనము లవ్ చేసావు పెళ్లి చేసుకుంటావా ఇంకా 10 రోజులు